ఇంకొకటి అసలు అభిషేకమే లేనటువంటి శివుడు. శివుడికి ఏమిటి అభిషేకం లేకపోవటం ఏంటి అనేది ఒకటి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ కంచిలో ఏకాంబరేశ్వర స్వామి ఉన్నారు. ఆ ఏకాంబరేశ్వర స్వామికి సైకత లింగం అది. అమ్మవారు తను పూజ చేయదలుచుకుని ఆవిడ చక్కగా ఇలాగ కామాక్షి అమ్మవారు ఒక గుప్పెడితో ఇసుకని తీసుకొచ్చి అక్కడ పెట్టి దాన్నే ఆవిడ లింగంగా మార్చుకుని దానికి అభిషేకం చేసింది. స్వయంగా అమ్మవారే. స్వయంగా అమ్మవారే. చివరికి ఏదో పెద్ద తుఫాన్ వచ్చి శివుడు పరీక్షించడానికి పెద్ద తుఫాన్ వచ్చి కొట్టుకుపోయేలా చేద్దాం అనుకుంటాడు లింగాన్ని. ఇసుకలింగమే కదా. అప్పుడు అమ్మవారు గట్టిగా కావలిచ్చేసుకుంది దాన్ని, అది కరిగిపోకుండా కావలించుకుంటే ఆవిడ ధరించిన ఈ నగలు, ఈ పైన ఛాతీ ఇదంతా దాని మీద ఇంప్రింట్ అయిపోయి ఉంటుంది. ఇప్పటికీ ఉంటుంది. కానీ మనల్ని దగ్గరికి వెళ్ళి చూడనివ్వరు. ఏదో దానికి ప్రత్యేకమైన పూజ చేసుకొని ఉండాలి అంత దగ్గరగా వెళ్ళి చూడాలంటే. కానీ ఇప్పటికీ ఉంటాయి. దానికి సంబంధించిన చిత్రాలు బయట కనిపిస్తాయి గుళ్ళోనే. అంటే అమ్మవారు వేసుకున్న నగలు, ఈ ఛాతీ భాగం ఇదంతా దాంట్లో మెత్తటి ఇసుకలో మరి మనం గట్టి కావలించుకుంటే ఏమవుతుంది, అచ్చులు పడిపోతాయి కదా, అచ్చు కనిపిస్తుంది. అందుకని అది ఇసుకని దానికి నీళ్లతో అభిషేకం చేయరు. చేసే అభిషేకాలన్నీ పక్కన మూర్తికి చేసిస్తారు. దానికి మాత్రం భస్మాభిషేకం ఇలాంటివి మాత్రమే. అంటే పొడి వస్తువులే తప్ప తడి వస్తువులతో దానికి అభిషేకాలు లేవు. పుష్పాలు ఇలాంటివన్నీ చేస్తారు.